పప్పయ్య చెట్ల కథ. ఒక ఊరిలో మురళి అనే రైతు ఉండేవాడు. అతను తన పొలంలో పప్పయ్య చెట్లు నాటాడు. చెట్లు బాగా పెరిగి, పళ్ళు పండడం మొదలైంది. రేపు ఈ పండ్లు కోసి మార్కెట్లో అమ్మాలి అని మురళి అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి ఒక దొంగ వచ్చి పప్పయ్య పళ్లను కోసుకొని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం మురళి పొలానికి వెళ్లి చూశాడు, పళ్ళు అన్నీ దొంగిలించబడ్డాయి. చాలా బాధపడ్డాడు. ఆ సమయానికి ఆ దొంగ మురళిని దూరం నుంచి చూశాడు. మురళి బాధపడుతూ ఉండటాన్ని గమనించి అతనికి పశ్చాత్తాపం వచ్చింది. వెంటనే మురళి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చి, ఇవి నీకు, నేను నీ పళ్లను దొంగిలించాను అని ఒప్పుకున్నాడు. మురళి ఆశ్చర్యపడి, నువ్వెవరు, నాకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అడిగాడు. దొంగ అన్నాడు, నేనే నీ పప్పయ్య పళ్లను తీసుకున్నాను. కాని నీ బాధ చూసి నా మనసు మారిపోయింది. మురళి నవ్వుతూ, అవునా, మరి ఇప్పుడు నీకు పని కావాలా? మనిద్దరం కలసి పని చేద్దాం అన్నాడు. ఇలా ఆ దొంగ మంచి మనిషిగా మారి మురళితో కలిసి పని చేయసాగాడు.